హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 3 వీడియో అయితే చూద్దాం. మొట్టమొదటిగా థర్డ్ వీక్ లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో అయితే స్టార్ట్ చేద్దాం. సంజయ్ కుమార్ జైన్ అపాయింటెడ్ యాజ్ ద సిఎండి ఆఫ్ ఐఆర్సిటిసి. మనకి సంజయ్ కుమార్ జైన్ ఐఆర్సిటిసి సంబంధించి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా అయితే నియమితులవడం జరిగింది. Next, SBI Caps appointed the Virendra Bansal as the new MD and CEO. SBI Caps కంపెనీ కొత్త MD and CEO గా అంటే మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా వీరేంద్ర బన్సాల్ అయితే నియమించింది. నెక్స్ట్, నిఖిల్ జోషి అపాయింటెడ్ as the మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ బోయింగ్ డిఫెన్స్ ఇండియా. బోయింగ్ డిఫెన్స్ ఇండియా కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ గా నిఖిల్ జోషి అయితే నియమితులయ్యారు. అలాగే ప్రదీప్ కుమార్ సింహ అపాయింటెడ్ యాజ్ ద నాన్ ఎగ్జిక్యూటివ్ పార్ట్ టైమ్ చైర్మన్ ఆఫ్ ఐసిఐసిఐ బ్యాంక్. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించి నాన్ ఎగ్జిక్యూటివ్ పార్ట్ టైమ్ చైర్మన్ గా ప్రదీప్ కుమార్ సింహ అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్, శుభ్మాన్ గిల్ డిజిగ్నేటెడ్ యాజ్ ద పంజాబ్ స్టేట్ ఐకాన్ ఫర్ లోక్సభ పోల్స్. లోక్సభ ఎన్నికల కోసం శుభ్మాన్ గిల్ ను పంజాబ్ స్టేట్ ఐకాన్ గా అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్, కేవీఎస్ మణియన్ అపాయింటెడ్ as ద కోటక్ మహేంద్ర బ్యాంక్ న్యూ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్. కోటక్ మహేంద్ర బ్యాంక్ సంబంధించి కొత్త జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా కేవీఎస్ మణియన్ అయితే నియమితులయ్యారు. నెక్స్ట్, మనకి న్యూస్ చైర్మన్ చూసుకున్నట్లయితే కనుక కొన్ని బ్యాంక్స్ కి సంబంధించి మనకి 3 బ్యాంకులకు సంబంధించి అయితే కొత్త చైర్మన్లు అయితే అపాయింట్ అయ్యారు. బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఎంఆర్ కుమార్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ శ్రీనివాసన్ శ్రీధరన్, యూకో బ్యాంక్ సంబంధించి అరవముదం కృష్ణ కుమార్. ఓకే, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంఆర్ కుమార్ మాజీ ఎల్ఐసి చైర్మన్ గా ఆయన పనిచేశారు. ఐఓబి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ శ్రీనివాసన్ శ్రీధరన్, యూకో బ్యాంక్ వచ్చేసరికి అరవముదన్ కృష్ణ కుమార్. నెక్స్ట్, SBM Bank India, a subsidiary of State Bank of Mauritius, has announced the appointment of Ashish Vijayakar as the managing director and chief executive officer of the bank. Okay, State Bank of Mauritius యొక్క అనుబంధ సంస్థ అయిన SBM Bank India ఏదైతే ఉందో మనకి బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా మనకి ఆశిష్ విజయాకర్ అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్, ఫిబ్రవరి థర్డ్ వీక్ లోని ఇంపార్టెంట్ అవార్డ్స్ ముఖ్యమైన అవార్డులు చూద్దాం. హవిల్దార్ వరేందర్ సింగ్ అవార్డెడ్ ద విశిష్ట సేవా మెడల్ ఫర్ డెవలపింగ్ ద మల్టీపర్పస్ ఆటోకాప్టర్. మనకి మల్టీపర్పస్ ఆటోకాప్టర్ కి సంబంధించి అభివృద్ధి చేసినందుకు గాను హవాల్దార్ వరేందర్ సింగ్ కు విశిష్ట సేవా పథకం అయితే లభించింది. నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఇందిరాగాంధీ అండ్ నర్గిస్ దత్ నేమ్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద కేటగిరీస్. జాతీయ చలనచిత్ర అవార్డులో మనకి నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో నర్గిస్ దత్ అవార్డు అలాగే ఇందిరాగాంధీ ఇంటిగ్రేషన్ అవార్డ్స్ అయితే ఉండేవి. ఇకపైన అవార్డుల నేమ్ మాత్రమే ఉంటుంది. ఎదర ఇందిరాగాంధీ నర్గిస్ దత్ పేర్లు అయితే తొలగించడం అయితే జరిగింది. సిటీ యూనియన్ బ్యాంక్ విన్స్ ద ఐబీఏ బ్యాంకింగ్ టెక్నాలజీ అవార్డ్. సిటీ యూనియన్ బ్యాంక్ మనకి ఐబీఏ బ్యాంకింగ్ టెక్నాలజీ అవార్డులు అయితే గెలుచుకోవడం జరిగింది. ఓకే, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదు, సిటీ యూనియన్ బ్యాంక్ అయితే గెలుచుకుంది. అలాగే మనకి ఉర్దూ లాంగ్వేజ్ లో గుల్జర్ కి అలాగే సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో జగద్గురు రామభద్రాచార్య గారికి ఇద్దరికి కూడా ప్రెస్టీజియస్ జ్ఞానపీఠ అవార్డ్ 2023 అయితే అనౌన్స్ చేయడం జరిగింది. మనకి సాహిత్యంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం మనకి జ్ఞానపీఠ అవార్డు అనేది 2023 సంవత్సరానికి సంబంధించి గుల్జర్ అలాగే జగద్గురు రామభద్రాచార్య. గుల్జర్ కి ఉర్దూ లాంగ్వేజ్ లోను, రామభద్రాచార్య గారికి సంస్కృతం లాంగ్వేజ్ లోను అయితే అవార్డ్స్ అయితే వచ్చాయి. మనకి బాఫ్టా అవార్డ్స్ అంటే ఫుల్ ఫామ్ బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ అవార్డ్స్ లో కొన్ని ముఖ్యమైన అవార్డ్స్ చూసినట్లయితే ఉత్తమ చిత్రం బెస్ట్ ఫిల్మ్ గా ఓపెన్ హైమర్, అవుట్ స్టాండింగ్ బ్రిటిష్ ఫిల్మ్ గా ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఉత్తమ దర్శకుడు డైరెక్టర్ గా క్రిస్టోఫర్ నోలన్ ఫర్ ఓపెన్ హైమర్, లీడింగ్ యాక్టర్ గా సిరిల్ ముర్ఫీ ఫర్ ఓపెన్ హైమర్, లీడింగ్ యాక్ట్రెస్ గా ఇమా స్టోన్ ఫర్ పూర్ థింగ్స్ అయితే అవార్డ్స్ గెలుచుకోవడం జరిగింది. ఓకే, బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ అవార్డ్స్ బాఫ్టా అవార్డ్స్ ఉత్తమ చిత్రం ఓపెన్ హైమర్, ఉత్తమ బ్రిటిష్ ఫిల్మ్ ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఉత్తమ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ఫర్ ఓపెన్ హైమర్, ప్రముఖ నటుడు సిలియన్ మర్ఫీ ఫ్రమ్ ఓపెన్ హైమర్, ప్రముఖ నటి ఎమ్మా స్టోన్ ఫర్ పూర్ థింగ్స్. నెక్స్ట్, ఆన్ ద రిపబ్లిక్ డే 2024, the President of India awarded the Jeevana Rasha Padak to RPSF Constable SH Shashikant Kumar for his bravery in 2023. గణతంత్ర దినోత్సవం 2024 వేడుకలకు సంబంధించి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆర్పిఎస్ఎఫ్ కానిస్టేబుల్ అయిన ఎస్హెచ్ శశికాంత్ కుమార్ కు 2023 సంవత్సరంలో తాను చూపించిన ధైర్య సాహసాలకు గాను జీవన రక్ష పథక్ పురస్కారాన్ని అయితే ప్రదానం చేశారు. అలాగే రెక్ లిమిటెడ్ కంపెనీ రిసీవ్స్ ద ఇన్నోవేటివ్ టెక్నాలజీ డెవలప్మెంట్ అవార్డ్ ఎట్ ద ఐఐటి మద్రాస్ సిఎస్ఆర్ సమిట్. ఐఐటి మద్రాస్ సిఎస్ఆర్ సమిట్ లో రెక్ లిమిటెడ్ కంపెనీకి ఇన్నోవేటివ్ టెక్నాలజీ డెవలప్మెంట్ అవార్డును అయితే ప్రదానం చేయడం జరిగింది.
నెక్స్ట్ శశి థరూర్ హ్యాస్ బీన్ bestowed with the prestigious Chevalier the Legion of the Honor, Knight of the Legion of the Honor, ఫ్రాన్స్ హైయెస్ట్ సివిలియన్ హానర్. ఓకే, శశి థరూర్ కు ఫ్రాన్స్ దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన చెవిలియన్ ది లా లీజియన్ ది హానర్, ఓకే, నైట్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ హానర్ అని కూడా పిలుస్తారు. ఈ ఫ్రాన్స్ యొక్క అత్యున్నత పౌర పురస్కారాన్ని అయితే శశి థరూర్ కి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే స్వీడిష్ ఫోటోగ్రాఫర్ అలెక్స్ డార్సన్ has clinched the prestigious title of Underwater Photography of the Year Award 2024 for the whale bones. ఓకే, వేల్ యొక్క మనకి తిమింగలం ఉంటుంది కదా, ఆ తిమింగలం యొక్క ఎముకలు ఏవైతే ఉంటాయో సముద్రం అడుగుకు వెళ్ళి ఆ సముద్రం అడుగున ఉన్న వేల్ యొక్క అంటే తిమింగలం యొక్క ఎముకలను ఫోటో అయితే తీయడం జరిగింది. సో ఈ వేల్ బోన్స్ ఫోటో తీసినందుకు గాను స్వీడిష్ ఫోటోగ్రాఫర్ అయిన అలెక్స్ డార్సన్ కు అండర్ వాటర్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2024 అనేది లభించడం జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరి థర్డ్ వీక్ లోని ఇంపార్టెంట్ స్పోర్ట్స్ న్యూస్ క్రీడా వార్తలు చూద్దాం. యూనియన్ మినిస్టర్ ఫర్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అనురాగ్ సింగ్ ఠాకూర్ హ్యాండ్ ఓవర్ ద చెస్ ఒలింపియాడ్ టాస్క్ టు ద బుడాపెస్ట్ హంగేరీ టు హోస్ట్ ద 45th ఎడిషన్ ఆఫ్ ద చెస్ ఒలింపియాడ్. కేంద్ర యువజన వ్యవహారాల క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు 45వ ఎడిషన్ చెస్ ఒలింపియాడ్ కోసం ఆతిథ్య నగరమైన హంగేరీలోని బుడాపెస్ట్ కు చెస్ ఒలింపియాడ్ టార్చ్ అయితే అందజేయడం జరిగింది. ఇండియన్ హ్యామర్ థ్రోవర్ రచనా కుమారి బ్యాన్డ్ ఫర్ ద 12 year ఫర్ డోపింగ్. భారత హ్యామర్ థ్రోయర్ ప్లేయర్ అయిన రచనా కుమారికి డోపింగ్ లో దొరికినందుకు గాను 12 సంవత్సరాల నిషేధాన్ని అయితే విధించడం జరిగింది. అట్ 100 years ఓల్డ్ ఇరానియన్ డైవర్ టాగి ఆస్కారీ పర్ఫార్మ్స్ ఎట్ ద డైవింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఇన్ డోహా. 100 సంవత్సరాల వయసులో మనకి ఇరానియన్ డైవర్ అయిన టాగి ఆస్కారీ దోహాలోని డైవింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్ లో ప్రదర్శనకు అయితే నిలవడం జరిగింది. ఇండియన్ ఫుట్బాల్ టీమ్ ర్యాంక్స్ ఎట్ ద 117th ఇన్ ద ఫీఫా ర్యాంకింగ్స్. ఫీఫా ఫుట్బాల్ ర్యాంకింగ్ లో భారత ఫుట్బాల్ జట్టు యొక్క ర్యాంక్ అనేది 117వ స్థానానికి అయితే పడిపోవడం జరిగింది. రవిచంద్ర అశ్విన్ జాయిన్స్ ద ఎలైట్ 500 టెస్ట్ వికెట్స్ క్లబ్. రవిచంద్ర అశ్విన్ ఎలైట్ 500 టెస్ట్ వికెట్ క్లబ్ లో చేరాడు. అనిల్ కుంబ్లే తర్వాత టెస్ట్ లో మనకి అత్యధిక వికెట్లు తీసిన రెండవ ఇండియన్ బౌలర్ గా అయితే రవిచంద్ర అశ్విన్ అయితే నిలవడం జరిగింది. ICC bans UK cricketer Rizwan Javed for the 17 years for the match fixing. మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడినందుకు గాను బ్రిటన్ క్రికెటర్ రిజ్వాన్ జావేద్ పై ICC 17 ఏళ్ల పాటు నిషేధాన్ని అయితే విధించడం జరిగింది. MS ధోని నేమ్డ్ ద కెప్టెన్ ఆఫ్ IPL గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ టీమ్. IPL యొక్క గ్రేటెస్ట్ ఆల్ టైమ్ టీమ్ కి కెప్టెన్ గా MS ధోనిని అయితే మనకి ఎన్నిక చేయడం జరిగింది. అనురాగ్ సింగ్ ఠాకూర్ లాంచ్డ్ ద ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఇన్ గౌహతి, అస్సాం. అనురాగ్ సింగ్ ఠాకూర్ గౌహతిలోని అస్సాంలో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అయితే ప్రారంభించారు. 8 year ఓల్డ్ అశ్వంత్ బికమ్ ద యంగెస్ట్ చెస్ ప్లేయర్ టు బీట్ ద గ్రాండ్ మాస్టర్. ఓకే, సో మనకి 8 ఏళ్ళ అశ్వంత్ గ్రాండ్ మాస్టర్ ఓడించి చిన్న వయసు గల చెస్ ప్లేయర్ గా అయితే నిలిచాడు. ఓకే, అట్ ద ఏజ్ ఆఫ్ 8 years and 6 months అశ్వంత్ కౌశిక్ ఆఫ్ సింగపూర్ మేడ్ హిస్టరీ బై డిఫీటింగ్ ద 37 year old Polish Grandmaster Jake Stopa at the Burgdorfer స్టాంటాస్ ఓపెన్ ఇన్ స్విట్జర్లాండ్. ప్రొనౌన్సియేషన్ చూసుకోండి, కొంచెం డిఫరెంట్ గా ఉంది. సో ఇక్కడ జరిగిన మనకి స్విట్జర్లాండ్ లో జరిగిన ఈ ఛాంపియన్షిప్ లో పాలిష్ గ్రాండ్ మాస్టర్ ను ఓడించి మనకి ఈ రికార్డ్ అయితే నెలకొల్పడం జరిగింది అశ్వంత్ కౌశిక్. నెక్స్ట్ ఫిబ్రవరి థర్డ్ వీక్ లో ఇండిసెస్ అండ్ ర్యాంక్ సూచికలు మరియు ర్యాంకులు అయితే చూద్దాం. ఇండియా ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్ డిజిటల్ ఎకానమీ ఆఫ్టర్ యుఎస్ అండ్ చైనా. మనకి అమెరికా చైనా తర్వాత భారతదేశం 3వ అతిపెద్ద డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. ఓకే, లార్జెస్ట్ డిజిటల్ ఎకానమీస్ లో ఫస్ట్ ప్లేస్ లో యుఎస్, సెకండ్ ప్లేస్ లో చైనా ఉంటే ఇప్పుడు థర్డ్ ప్లేస్ కి అయితే ఇండియా రావడం జరిగింది. కర్ణాటక స్టేట్ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ద ఫ్రంట్ రన్నర్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. భారతదేశం యొక్క ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధిలో కర్ణాటక రాష్ట్రం అగ్రగామిగా అయితే నిలిచింది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్లు కలిగి ఉన్న దేశాల జాబితాలో ఫ్రాన్స్ దేశం ప్రథమ స్థానంలో నిలిస్తే గనక భారతదేశం 85వ స్థానంలో అయితే నిలిచింది. ఓకే, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్లు కలిగి ఉన్న దేశాల జాబితాలో ఫ్రాన్స్ అగ్రస్థానం, భారతదేశం యొక్క స్థానం 85. నెక్స్ట్ ఫిబ్రవరి థర్డ్ వీక్ లోని బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాలు మరియు రచయితలు చూద్దాం. డబ్లింగ్ ఇన్ డిప్లొమసీ బుక్ ఆథర్ ప్రొఫెసర్ ఎస్టి ముని. డబ్లింగ్ ఇన్ డిప్లొమసీ అనే పుస్తక రచయిత ప్రొఫెసర్ ఎస్టి ముని. నెక్స్ట్ ఫిబ్రవరి 3వ వారంలో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం. చెఫ్ ఇమ్తియాజ్ ఖురేషీ పాసెస్ అవే ఎట్ ద ఏజ్ ఆఫ్ 93. చెఫ్ ఇమ్తియాజ్ ఖురేషీ 93 ఏళ్ల వయసులో అయితే చనిపోవడం జరిగింది. అలాగే ఉడాన్ యాక్టర్ కవితా చౌదరి పాస్డ్ అవే ఎట్ ద ఏజ్ ఆఫ్ 67. మనకి ఉడాన్ నటి అయిన కవితా చౌదరి 67 ఏళ్ల వయసులో చనిపోయారు.
అలాగే యంగ్ దంగల్ స్టార్ సుహాని భట్నాగర్ పాస్డ్ అవే ఎట్ ది ఏజ్ ఆఫ్ 19. మనకి దంగల్ సినిమా అమెరికన్ చిత్రంలో నటించిన స్టార్ సుహాని భట్నాగర్ కూడా మనకి చిన్నపిల్లలు ఉంటారు కదా ఇద్దరు, అందులో ఒక వన్ ఆఫ్ ద యాక్టర్ అయిన సుహాని భట్నాగర్ కూడా 19 ఏళ్ల వయసులో అయితే చనిపోవడం జరిగింది. అలాగే రినౌడ్ జైన్ మాంక్ ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ పాస్డ్ అవే ఎట్ ద ఏజ్ ఆఫ్ 77. ప్రఖ్యాత జైన సన్యాసి ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ కూడా 77 ఏళ్ల వయసులో అయితే చనిపోయారు. అలాగే యాక్టర్ రితురాజ్ సింగ్ పాస్డ్ అవే ఎట్ ది ఏజ్ ఆఫ్ 59. నటుడు రితురాజ్ సింగ్ కూడా 59 ఏళ్ల వయసులో అయితే చనిపోయారు. సీనియర్ సుప్రీంకోర్టు అడ్వకేట్ ఫాలి ఎస్ నారిమన్ పాస్డ్ అవే ఎట్ ది ఏజ్ ఆఫ్ 95. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అయిన ఫాలి ఎస్ నారిమన్ కూడా 95 ఏళ్ల వయసులో అయితే చనిపోయారు. నెక్స్ట్ అమిన్ సయానీ రెనౌడ్ రేడియో ప్రెజెంటర్ అండ్ వాయిస్ ఆఫ్ గీతమాల పాసెస్ అవే. ప్రముఖ రేడియో ప్రెజెంటర్ అలాగే మనకి వాయిస్ ఆఫ్ గీతమాల అమిన్ సయానీ కూడా చనిపోయారు. నెక్స్ట్ ఫిబ్రవరి 3rd వీక్ లోని బ్యాంకింగ్ న్యూస్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్టెడ్ ద వీసా అండ్ మాస్టర్ కార్డ్ టు సీజ్ ద కమర్షియల్ అండ్ పేమెంట్స్ డ్యూ టు ద కేవైసీ నాన్ కంప్లైన్స్. కేవైసీ సరిగ్గా పాటించిన కారణంగా కమర్షియల్ కార్డ్ చెల్లింపులను నిలిపివేయాలని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీసా మాస్టర్ కార్డులు అయితే ఆదేశించింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC ఇంక్రీజ్ ద స్టేక్ ఇన్ ద SBI కార్డ్ అండ్ పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్. SBI కార్డ్ పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్ లో LIC తన వాటాను అయితే పెంచుకోవడం జరిగింది. LIC మనకి డిఫరెంట్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది కదా, సో ఆ ఇన్వెస్ట్మెంట్ SBI కార్డ్ పేమెంట్ సర్వీసెస్ లో అయితే రీసెంట్ గా మనకి పెంచడం అయితే జరిగింది. సౌత్ ఇండియన్ బ్యాంక్ విన్స్ ద బెస్ట్ టెక్నాలజీ బ్యాంక్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. సౌత్ ఇండియన్ బ్యాంక్ మనకి బెస్ట్ టెక్నాలజీ బ్యాంక్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అయితే గెలుచుకుంది. ప్రదీప్ కుమార్ సింహ అపాయింటెడ్ as the నాన్ ఎగ్జిక్యూటివ్ పార్ట్ టైమ్ చైర్మన్ ఆఫ్ ICICI బ్యాంక్. ఓకే, ఆల్రెడీ ఇందాక కూడా చూసాం కదా అపాయింట్మెంట్స్ లో. ప్రదీప్ కుమార్ సింహ ICICI బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ పార్ట్ టైమ్ చైర్మన్ గా అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ ఫిబ్రవరి 3rd వీక్ లోనే డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు చూద్దాం. ఇండియా అండ్ శ్రీలంక కోస్ట్ గార్డ్ షిప్స్ జాయిన్ ద దోస్తీ 16 exercise held in the Maldives from the February 22nd to 25. This year marked as a significant development with the Bangladesh participating as the observer. ఫిబ్రవరి 22-25 నుండి మాల్దీవ్లో నిర్వహించే దోస్తీ 16 విన్యాసంలో భారత్ మరియు శ్రీలంక కోస్ట్ గార్డ్ షిప్లు అయితే చేరాయి. ఈ సంవత్సరం బంగ్లాదేశ్ మనకి అబ్జర్వర్ గా కూడా మనకి పాల్గొనడం అయితే జరిగింది ఈ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో దీంట్లో. ఓకే, దోస్తీ 16. ఓకే, ఎక్సర్సైజ్ పేరు వచ్చేసరికి దోస్తీ. యాక్చువల్గా ఇండియా శ్రీలంక మనం అయితే చేస్తూ ఉంటాయి. ఈసారి బంగ్లాదేశ్ కూడా అబ్జర్వర్ గా అయితే జాయిన్ అవ్వడం జరిగింది. ఇండియా అప్రూవ్స్ ద అక్విజిషన్ ఆఫ్ బ్రహ్మోస్ ఎక్స్టెండెడ్ రేంజ్ సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్ ఫర్ నావీ. నావికాదళం యొక్క బ్రహ్మోస్ ఎక్స్టెండెడ్ రేంజ్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల కొనుగోలుకు అయితే భారతదేశం ఆమోదం తెలపడం అయితే జరిగింది. ద 5th edition of joint military exercise Dharma Guardian between India and Japan commenced at the Mahajan field firing range in the Rajasthan, India. భారత్ మరియు జపాన్ మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ధర్మా గార్డియన్ 5వ ఎడిషన్ భారతదేశంలోని రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ లో అయితే ప్రారంభమైంది. ఈ ధర్మా గార్డియన్ అనే ఎక్సర్సైజ్ ఏ 2 దేశాల మధ్యలో జరిగేది అంటే కనుక భారత్ మరియు జపాన్ మధ్య అయితే జరిగేది. రీసెంట్ గా రాజస్థాన్ లో 5వ ఎడిషన్ అయితే జరిగింది. అదానీ గ్రూప్ లాంచ్డ్ ద సౌత్ ఏషియా లార్జెస్ట్ ఎమ్యునేషన్ అండ్ మిజైల్ కాంప్లెక్స్ ఇన్ ఉత్తరప్రదేశ్. అదానీ గ్రూప్ ఉత్తరప్రదేశ్ లో దక్షిణాసియాలో అతిపెద్ద మందుగుడు సామాగ్రి క్షిపణుల కాంప్లెక్స్ అయితే ప్రారంభించింది. నెక్స్ట్ ఫిబ్రవరి 3rd వీక్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం. IIT జమ్మూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జమ్మూ డెవలప్డ్ ద సౌండ్ బేస్డ్ యాంటీ డ్రోన్ సిస్టమ్. IIT జమ్మూ సౌండ్ ఆధారిత యాంటీ డ్రోన్ సిస్టమ్ అయితే అభివృద్ధి చేసింది. ఇండియా టు ఇనిషియేట్ ద శాటిలైట్ బేస్డ్ టోలింగ్ ఆన్ మైసూర్ బెంగళూరు ఎక్స్ప్రెస్ వే. మైసూర్ బెంగళూరు ఎక్స్ప్రెస్ వే పై ఉపగ్రహ ఆధారిత టోలింగ్ అయితే భారత్ అయితే ప్రారంభించనుంది. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ న్యూ వెదర్ శాటిలైట్ ఇన్సాట్ 3D లాంచ్డ్ ఫ్రమ్ శ్రీహరికోట. ఇస్రో యొక్క కొత్త వాతావరణ ఉపగ్రహమైన ఇన్సాట్ 3D శ్రీహరికోట నుండి అయితే ప్రయోగించబడడం జరిగింది. ఇండియా ఈజ్ సెట్ టు లాంచ్ ద ఫస్ట్ స్పై శాటిలైట్ డెవలప్డ్ బై ద డొమెస్టిక్ ప్రైవేట్ ప్లేయర్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ ఇన్ స్పేస్ ఎక్స్ రాకెట్ బై ఏప్రిల్. భారతదేశం తన మొట్టమొదటి గూఢచారి ఉపగ్రహాన్ని దేశీయ ప్రైవేట్ ప్లేయర్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ అభివృద్ధి చేయడం జరిగింది. ఇది ఏప్రిల్ నాటికి స్పేస్ ఎక్స్ రాకెట్ నుండి అయితే ప్రయోగించబడనుంది. నాసా అండ్ జపాన్ టు లాంచ్ ద వరల్డ్ ఫస్ట్ వుడెన్ శాటిలైట్ సూన్. నాసా జపాన్ ఇద్దరూ కలిపి ప్రపంచంలోనే మొట్టమొదటి చెక్క ఉపగ్రహాన్ని అయితే త్వరలో అయితే ప్రయోగించనున్నారు. నెక్స్ట్ ఫిబ్రవరి 3rd వీక్ లోని ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ న్యూస్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం.
Saudi Arabia's first luxury train, Dream of the Desert, set to launch first in the Middle East. సౌదీ అరేబియా యొక్క మొట్టమొదటి లగ్జరీ రైలు యొక్క పేరు డ్రీమ్ ఆఫ్ ది డిజర్ట్. ఓకే, ఇది మిడిల్ ఈస్ట్ లో మొట్టమొదటిగా అయితే ప్రారంభించబడుతుంది. సో డ్రీమ్ ఆఫ్ ది డిజర్ట్ అనే పేరు మీద ఇటీవల మనకి లగ్జరీ ట్రైన్ ను ఏ దేశం ప్రారంభించింది అని అడిగితే కనుక సౌదీ అరేబియా అయితే ఆన్సర్ అవుతుంది. Germany overtakes the Japan as the world third largest economy after US and China. మనకి యునైటెడ్ స్టేట్స్ మరియు చైనా తర్వాత ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా జపాన్ మనకి అధిగమించి జర్మనీ అయితే నిలవడం జరిగింది. ఓకే, మనకి యాక్చువల్ గా మనకి టాప్ ఎకానమీస్ గా యుఎస్, తర్వాత మనకి చైనా, తర్వాత జపాన్ అయితే ఉండేది. కాకపోతే రీసెంట్ గా జపాన్ లో రెసిషన్ అనేది అయితే రావడం జరిగింది కదా. సో జపాన్ అధిగమించి ఇప్పుడు థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా జర్మనీ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ప్రబోవో సుబియాంటో ఎలక్టెడ్ యాజ్ ద ఇండోనేషియా ప్రెసిడెంట్. ప్రబోవో సుబియాంటో ఇండోనేషియా అధ్యక్షుడిగా అయితే ఎన్నికయ్యారు. గ్రీస్ లీగలైజ్డ్ ద సేమ్ సెక్స్ మ్యారేజ్. స్వలింగ వివాహాన్ని చట్టబద్ధం అయితే రీసెంట్ గా గ్రీస్ దేశం అయితే చేయడం జరిగింది. External Affairs Minister Dr. S. Jaishankar attended the 60th Munich Security Conference in Germany. జర్మనీలో 60వ మ్యూనిచ్ భద్రతా సదస్సుకు మనకి విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అయితే హాజరయ్యారు. పిఎం మోడీ లాంచ్డ్ ద 1 lakh square kilometer భారత్ మార్ట్ ఇన్ దుబాయ్ ఫర్ ఎక్స్పోర్ట్స్. ఎగుమతుల కోసం దుబాయ్ లో మనకి 1,00,000 చదరపు మీటర్ల భారత్ మార్ట్ అయితే నరేంద్ర మోడీ గారు అయితే ప్రారంభించారు. మాల్తా కంట్రీ బికమ్ ద 119th కంట్రీ టు జాయిన్ ద ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్. అంతర్జాతీయ సౌర కూటమిలో చేరిన 119వ దేశంగా మాల్తా దేశం అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరి 3rd వీక్ లో ఉన్న నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు అయితే చూద్దాం. సుప్రీంకోర్టు డిక్లేర్స్ ద ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ అన్కాన్స్టిట్యూషనల్. మనకి ఎలక్ట్రల్ బాండ్ల పథకాన్ని రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టు ఇటీవల ప్రకటించడం జరిగింది. అలాగే ఇండియా ఫస్ట్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ టు స్టార్ట్ ఫ్రమ్ ఉత్తరాఖండ్. భారతదేశపు మొట్టమొదటి హెలికాప్టర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ ను ఉత్తరాఖండ్ నుంచి అయితే ప్రారంభించడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ విర్చువల్లీ ఇనాగ్రేటెడ్ ద మనకి జ్యోతిసర్ అనుభవ్ కేంద్ర, ఈ మ్యూజియం అండ్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ ఇన్స్పైర్డ్ బై ద ఎపిక్ మహాభారత ఫ్రమ్ ద రివారీ హర్యానా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రివారీ హర్యానా నుండి పురాణ మహాభారతం నుండి ప్రేరణ పొందిన జ్యోతిసర్ అనుభవ కేంద్రాన్ని మ్యూజియం మరియు వివరణ కేంద్రంగా మనకి విర్చువల్ గా అయితే ప్రారంభించడం అయితే జరిగింది. Prime Minister Narendra Modi is set to unveil a colossal 125-foot statue Bir Lachit Borapukhan in the Lakhdoigar Holongapur జోర్హాత్ ఇన్ అస్సాం. ఓకే, అస్సాం నేమ్స్ కదా, కొంచెం ప్రొనౌన్సియేషన్ చూసుకోండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకి జోర్హాత్ లోని లాఖ్దోయిగర్ హోలోంగ్పూర్ లో 125 అడుగుల భారీ బిర్ లచిత్ బోర్ఫుఖాన్ విగ్రహాన్ని అయితే ఆవిష్కరించడం జరిగింది. అక్కడ అస్సాం హీరోగా అయితే మనకి ఇక్కడ ఎలా అయితే లోకల్ ఉంటారో అక్కడ మనకి ఫేమస్ పర్సన్ అనమాట ఈయన. సో ఈయన విగ్రహాన్ని అయితే ఆవిష్కరించనున్నారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ ద ఎడ్యుకేషనల్ ప్రాజెక్ట్స్ వర్త్ ఆఫ్ 13,375 crore rupees including the 3 IIMs, IITs, 20 కేంద్రీయ విద్యాలయాస్, 13 నవోదయ విద్యాలయాస్ అండ్ ఎయిమ్స్ ఇన్ జమ్మూ. జమ్మూలో 3 ఐఐఎంలో, ఐఐటిలో, 20 కేంద్రీయ విద్యాలయాలు, 13 నవోదయ విద్యాలయాలు, అలాగే ఎయిమ్స్ తో సహా 13,375 కోట్ల విలువైన ప్రాజెక్టులను అయితే నరేంద్ర మోడీ అయితే ప్రారంభించారు. నెక్స్ట్ ఫిబ్రవరి 3rd వీక్ లోని ముఖ్యమైన సమిట్స్ అయితే చూద్దాం. ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మినిస్ట్రీ హోస్టెడ్ ద ఫస్ట్ డిజిటల్ ఇండియా ఫ్యూచర్ స్కిల్స్ సమిట్ ఇన్ గౌహతి. ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ గౌహతిలో మొట్టమొదటి డిజిటల్ ఇండియా ఫ్యూచర్ స్కిల్స్ సమిట్ అయితే నిర్వహించింది. ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ జయశంకర్ అటెండెడ్ ద 6th మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ ఇన్ జర్మనీ. జర్మనీలో 6వ మ్యూనిచ్ భద్రతా సదస్సుకు మనకి విదేశాంగ మంత్రి జయశంకర్ అయితే హాజరయ్యారు. The NEEM Summit and Global NEEM Trade Fair, organized in collaboration with the ICAR Central Agroforestry Research Institute Jhansi, took place in New Delhi. ICAR యొక్క సెంట్రల్ ఆగ్రోఫారెస్ట్రీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఝాన్సీ సహకారంతో నిర్వహించిన నీమ్ సమిట్ అలాగే గ్లోబల్ నీమ్ ట్రేడ్ ఫేర్ రెండు కూడా న్యూఢిల్లీలో అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఇండెక్స్ ఎక్స్ సమిట్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ. ఇండెక్స్ ఎక్స్ సమిట్ మనకి న్యూఢిల్లీలో అయితే జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరి 3rd వీక్ లోని ఇంపార్టెంట్ స్టేట్స్ న్యూస్, రాష్ట్రాల వారీగా ఉన్న వార్తలు చూద్దాం. Veteran Bharatiya Janata Party leader Nand Kishore Yadav has been elected as the Speaker of Bihar Legislative Assembly. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు నందకిషోర్ యాదవ్ బీహార్ శాసనసభ స్పీకర్ గా అయితే ఎన్నికయ్యారు.
హర్యానా స్టేట్ లాంచ్డ్ ద వనమిత్ర స్కీమ్ టు బూస్ట్ ద గ్రీన్ కవర్. మనకి గ్రీన్ కవర్ ని పెంచడం కోసం హర్యానా రాష్ట్రం వనమిత్ర పథకాన్ని అయితే ప్రారంభించింది. మేజర్ ఐరన్ ఓర్ డిపాజిట్స్ అన్కవర్ ఇన్ రాజస్థాన్ కరౌలీ. రాజస్థాన్లోని కరౌలీ ప్రదేశంలో ప్రధాన ఇనుప ఖనిజ నిక్షేపాలు అయితే బయటపడ్డాయి. ఒడిశా చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్ ఇనాగ్రేటెడ్ ద బక్చి శ్రీ శంకర క్యాన్సర్ సెంటర్ ఇన్ భువనేశ్వర్. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు భువనేశ్వర్ లో బక్చి శ్రీ శంకర క్యాన్సర్ సెంటర్ అయితే ప్రారంభించారు. యూనియన్ టూరిజం మినిస్టర్ కిషన్ రెడ్డి అండ్ మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మోహన్ యాదవ్ ఇనాగ్రేటెడ్ ద కొమరవెల్లి రైల్వే స్టేషన్ ఇన్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో కొమరవెల్లి రైల్వే స్టేషన్ లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అయితే ప్రారంభించడం జరిగింది. చండీగఢ్ అన్విల్స్ ద నార్త్ ఇండియా ఫస్ట్ పిజ్జా ఏటీఎం. చండీగఢ్ ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి పిజ్జా ఏటీఎం అయితే ఆవిష్కరించడం జరిగింది. మహారాష్ట్ర గవర్నమెంట్ ఎక్స్టెండెడ్ ద 10% రిజర్వేషన్ టు ద మరాఠాస్. మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం మరాఠాలకు 10% రిజర్వేషన్ అయితే పొడిగించడం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్ అచీవ్స్ ద 100% కవరేజ్ అండర్ ద హర్ ఘర్ జల్ స్కీమ్. హర్ ఘర్ జల్ పథకం కింద మనకి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం 100% కవరేజ్ అయితే సాధించడం జరిగింది. హర్ ఘర్ జల్ అంటే ప్రతి ఇంటికి కూడా మంచినీటిని అందించే పథకం. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ సైన్డ్ ద ల్యాండ్ లీజ్ అగ్రిమెంట్ విత్ ద ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఫర్ సెటింగ్ అప్ ద ఇండియా లార్జెస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ఫెసిలిటీ అండ్ అచ్యుతాపురం మండల్ విశాఖపట్నం. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ తో భూమి లీజు ఒప్పందాన్ని అయితే కుదుర్చుకోవడం జరిగింది. భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సౌకర్యాన్ని అచ్యుతాపురం మండలం విశాఖపట్నంలో అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరి 3rd వీక్ లోని ఇంపార్టెంట్ మిస్లీనియస్ అయితే చూద్దాం. పిఎం మోడీ లేస్ ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ శ్రీ కల్కిధామ్ టెంపుల్ ఇన్ సంబాల్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ లోని సంబాల్లో శ్రీ కల్కిధామ్ ఆలయానికి నరేంద్ర మోడీ అయితే శంకుస్థాపన చేశారు. ఖజురహో డాన్స్ ఫెస్టివల్ ఎంబాక్స్ ద 50th ఆఫ్ సెలబ్రేషన్ ఇన్ ఖజురహో మధ్యప్రదేశ్. ఖజురహో డాన్స్ ఫెస్టివల్ అనేది మధ్యప్రదేశ్ లోని ఖజురహోలో జరుగుతుంది. రీసెంట్ గా 50వ సంవత్సరం వేడుకలు అయితే ప్రారంభించబడడం అయితే జరిగింది. 11th ఇంటర్నేషనల్ పప్పెట్ ఫెస్టివల్ బిగిన్స్ ఇన్ చండీగఢ్. 11వ అంతర్జాతీయ పప్పెట్ ఫెస్టివల్ అనేది చండీగఢ్ లో అయితే ప్రారంభం అవడం జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ ఇనాగ్రేటెడ్ ద ఫస్ట్ స్కిల్ ఇండియా సెంటర్ ఇన్ ఒడిస్సా. ఒడిస్సాలో మొట్టమొదటి స్కిల్ ఇండియా కేంద్రాన్ని అయితే ధర్మేంద్ర ప్రధాన్ అయితే ప్రారంభించారు. పిఎం మోడీ ఇనాగ్రేటెడ్ ద ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ త్రూ ద వీడియో కాన్ఫరెన్స్. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ అయితే నరేంద్ర మోడీ గారు అయితే ప్రారంభించారు. ఫైనల్ గా ఫిబ్రవరి 3rd వీక్ లోని ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు అయితే చూద్దాం. ఫిబ్రవరి 15th ఇంటర్నేషనల్ చైల్డ్హుడ్ క్యాన్సర్ డే, అంతర్జాతీయ బాల్య క్యాన్సర్ దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాం. అలాగే ఫిబ్రవరి 15 వరల్డ్ హిపో డే, ప్రపంచ హిపో దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాం. అలాగే ఫిబ్రవరి 15 ఈ సంవత్సరం వరల్డ్ ఆంథ్రోపాలజీ డే, ప్రపంచ మానవ శాస్త్ర దినోత్సవం అయితే జరపడం జరిగింది. ఎగ్జాక్ట్ గా ఇది ఎప్పుడు జరుగుతుందంటే 3rd థర్స్డే ఇన్ ఫిబ్రవరి, అంటే ఫిబ్రవరి నెలలో వచ్చే 3వ గురువారం అయితే జరుగుతుంది. 17 ఫిబ్రవరిన గ్లోబల్ టూరిజం రీసైలెన్స్ డే. గ్లోబల్ టూరిజం రీసైలెన్స్ డే 17 ఫిబ్రవరిని అయితే జరుపుకుంటాం. ఈ సంవత్సరం వచ్చేసరికి రీసైలెంట్ టూరిజం బిల్డింగ్ బ్యాక్ బెటర్. 18th ఫిబ్రవరిన వరల్డ్ వేల్ డే, ప్రపంచ వేల్ దినోత్సవాన్ని అయితే 18 ఫిబ్రవరిని అయితే జరుపుకుంటాం. 20 ఫిబ్రవరిన వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్, ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని 20 ఫిబ్రవరిని అయితే జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి బ్రిడ్జింగ్ గ్యాప్స్ బిల్డింగ్ ఎలియన్సెస్. 21 ఫిబ్రవరిని ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే, అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని 21 ఫిబ్రవరిని జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ మల్టీ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ ఇస్ ఏ పిల్లర్ ఆఫ్ ఇంటర్ జనరేషనల్ లెర్నింగ్. సో ఇది 3rd వీక్ ఫిబ్రవరిలో ఉన్న టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. వీడియో అప్లోడ్ చేసిన ఫ్యూ డేస్ తర్వాత అయితే పీడిఎఫ్ అయితే అప్డేట్ అవుతుంది. వీడియో మీకు యూజ్ అయినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని ప్రతి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. అక్కడ నుండి మీరు వాట్సాప్, టెలిగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ.